ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వైపు దూసుకు వెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. యువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పార్లమెంటు వైపు వెళ్లే మార్గాలను పూర్తిగా మూసివేశారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా మొత్తం 16 మెట్రో స్టేషన్లు క్లోజ్ అయ్యాయి. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఇటు అదనపు బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. బెంగాల్ నుంచి సిఆర్పీఎఫ్కు చెందిన 20 కంపెనీలను తరలించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వైపు దూసుకు వెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దాంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. యువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్లమెంటు వైపునకు వెళ్లే మార్గాలను మూసివేశారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా మొత్తం 16 మెట్రో స్టేషన్లు క్లోజ్ అయ్యాయి. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఇటు అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపుతున్నారు. బెంగాల్ నుంచి సిఆర్పీఎఫ్కు చెందిన 20 కంపెనీలను తరలించారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వైపు దూసుకు వెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు సీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. యువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్లమెంటు వైపు వెళ్లే మార్గాలను పూర్తిగా మూసివేశారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా మొత్తం 16 మెట్రో స్టేషన్లు క్లోజ్ అయ్యాయి. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఇటు అదనపు బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. బెంగాల్ నుంచి ఇప్పటికే సిఆర్పీఎఫ్కు చెందిన 20 కంపెనీలను తరలించారు.